నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు. నాకు జగన్ను ఓడించే సత్తా ఉంది, ఎక్కడి నుంచైనా గెలుస్తా రఘురామకృష్ణంరాజు. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఉత్కంఠ భరిత పోరులో గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం. టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెగనూరు, బాపట్ల, మార్కాపురం సభల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల్ని పరిశీలించిన ఎన్నికల సంఘం నేడు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు ప్రసంగాలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో స్పష్టం చేసింది. తనకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని, కూటమి నుంచి పోటీ చేయడమే తన ఆశయమని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. జగన్ను ఓడించే సత్తా తనకు ఉందని, జగన్ను ఓడించే స్థాయికి తాను ఎదిగానని చెప్పారు. ఎక్కడి నుంచి బరిలోకి దిగినా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం నుంచి తనను దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్యాయాన్ని ఎదిరించినందుకు తనపై ఎన్నో తప్పుడు కేసులు మోపి వ్యక్తిగతంగా వేధించారని రఘురాజు తెలిపారు. అధికార పార్టీలోనే ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషించానని చెప్పారు. తాను ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటానని అన్నారు. అమరావతి అనేది మరి 2 రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది. సో ఏదోటి నిజమవుతుంది. కేంద్రమా, నేను కోరుకున్న కేంద్రమా, ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా? ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి, మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి, కొందరు అలా రకరకాలుగా ఏదో సోషల్ మీడియాలో వస్తుంది. ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని. అది సో ఆత్రేయ గారి సినిమా పాటది. ఏ సినిమా? మురళీకృష్ణ. సో ఆ పాటను నేను కాంగ్రెస్ శుక్రవారం న్యాయపాత్ర పేరుతో తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే ఈ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. రాబోయే 5 ఏళ్లకు తన విజన్ డాక్యుమెంట్ ను హస్తం పార్టీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చిదంబరం తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాగా శనివారం పార్టీ జైపూర్, హైదరాబాద్ లలో ఒక్కొక్కటి చొప్పున 2 మేనిఫెస్టోలు లాంచ్ మెగా ర్యాలీని నిర్వహించింది. इस मौके पर मैं आप सभी का स्वागत करते हुए 22 दिसंबर 2023 को जो चिदंबरम जी की अध्यक्षता में 16 सदस्यीय कांग्रेस मैनिफेस्टो कमेटी बनी थी और 19 मार्च को CWC ने इसे मंजूरी दी थी. व्यापक जन भागीदारी और संपर्क के बाद हमारा घोषणा पत्र बना है. इसके लिए वेबसाइट आवाज़ भारत की बनी, जिस पर भी काफ़ी सुझाव मिले. हमारा ये घोषणा पत्र देश के राजनीतिक इतिहास में न्याय के दस्तावेज के रूप में याद किया जाएगा. I agree with what Mr. Chidambaram ji said, but this election is about those who are trying to destroy the constitution and destroy democracy in this country versus those who are trying to protect the constitution. We do believe that it is very important, once this fight is won, that we look after the interests of the vast majority of our people, that India is not run for 2 or 3 large conglomerates, large businesses, that it is run for the vast majority of people,
that we are not a nation of monopolies. We are a nation where there is fair competition among businesses. So I think it's important to understand that this election is a fundamentally different election. I don't think democracy has been as much at risk. The Constitution has been as much at risk as it is today. గుంటూరులో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు రైలుపేట నుంచి ప్రచారం కొనసాగిస్తూ నా సెంటర్ వరకు ప్రజలతో మమేకమై అందరి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. కార్యక్రమంలో నజీర్ తో పాటు డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రతి షాప్ లోకి వెళ్లి వారికి టీడీపీ చేయబోయే సంక్షేమాలను గురించి వివరించారు. టీడీపీకే ఓటు వేయాలని ప్రజల నుంచి ఆకాంక్షించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్లో ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి అమరావతి రాజధానిగా అమరావతిని తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి అనేటువంటి ఆచూకీని చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం అభివృద్ధే కాకుండా సంక్షేమం కూడా ఈరోజు మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి మారుపేరు. ₹2 కిలో బియ్యం తీసుకొని వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పేద ప్రజల కోసం పక్కా ఇళ్లు నిర్మించినటువంటి నాయకుడు ఎన్టీఆర్ అనే విషయాన్ని ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సంక్షేమం పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల ప్రజల్లో సంక్షోభాన్ని తెరలేపినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ మాట ఎందుకు అంటా ఉన్నామంటే, ఒక పక్కన కరెంటు బిల్లు పేరుతో, ఒక పక్కన ఆంక్షల పేరుతో రాష్ట్రంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిబంధనల పేరుతో వందలాది మందిని ఈరోజు పెన్షన్ నుంచి దూరం చేసినటువంటి పరిస్థితులు. ఏదైతే ఒంటరి మహిళల దగ్గరుండి, వితంతువుల దగ్గరుండి, వృద్ధులకు కేవలం కరెంటు బిల్లు సాకును చూపించి వందలాది మందిని ఈరోజు నడి రోడ్డు మీద పడేసినటువంటి ప్రభుత్వాన్ని గంతె దించేటువంటి బాధ్యత ప్రతి ఒక్క పెన్షన్దారుడు ఎవరైతే పెన్షన్ను కోల్పోయారో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి అభ్యర్థిగా మారి జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున 6వ వార్డులో మరి మన అభ్యర్థి నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిందిగా, నజీర్ అహ్మద్ని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరికి వెళ్తాం జరుగుతుంది. అయితే ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కావాలి. ప్రజలు సమస్యల్లో 4.5 సంవత్సరాల కాలంలో ఈ 5 సంవత్సరాల్లో పడిన కష్టాల నుంచి మేము ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని, అట్లానే నజీర్ అహ్మద్ని, అలానే ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు ఈ రోజున మేము ఎక్కడికి వెళ్ళినా కానీ స్వాగతించి వాళ్ళు చిరునవ్వుతోటి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ రావాలి, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అయితేనే మన భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అట్లానే మరి యువకుడు నజీర్ అహ్మద్ గారు లాంటి వాళ్ళు వస్తే మనకి గుంటూరు 1 టౌన్లో అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిద్దని చెప్పేసి ఈ 2 టైమ్స్ కానీ ముస్తఫా గారిని కనుక గెలిపించి ఈ 1 టౌన్ ప్రజలందరూ కూడా చాలామంది అనవసరంగా గెలిపించామనే విధంగా ప్రతి ఒక్కరి మాటలో ఉంది. ఈసారి తెలుగుదేశం పార్టీ అట్లానే నజీర్ అహ్మద్ గారికి భారీ మెజార్టీ రావడం ఖాయమని చెప్పేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు, అది మేమనే మాట కాదు, ప్రజలు అనే మాట. ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటం, తెలుగుదేశం పార్టీ ఈస్ట్లో ఈసారి ఘన విజయం సాధించడం అనేది ఇలా నల్లేరు మీద నడకలాగా ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి అభ్యర్థి అయిన నజీర్ అహ్మద్ గారు ఈరోజు కొత్తపేటలో 4వ డివిజన్లోని బట్లకొట్టి ఏరియాలో ఈ ఇళ్ళ మోటుపల్లి వారి వీధి కానీ,
రైలుపేట కానీ తిరగటం జరిగింది, ప్రతి ఇంటికి వెళ్ళటం జరిగింది, మేనిఫెస్టో గురించి వివరించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ యొక్క అరాచకాల నుంచి మేము నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే దిశగానే మేము అవుతాము, ఓట్లేసి గెలిపించుకుంటాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలియజేయడం జరిగింది. చాలామందికి నవరత్నాలు అంటున్నారు కానీ ఏ పథకం కూడా సరిగ్గా ఎవరికీ చేరుకోలేని పరిస్థితి. గత ప్రభుత్వంలో లేని అన్నీ ఈ ప్రభుత్వంలో పెట్టడం జరిగింది. 300 యూనిట్ల కరెంటు బిల్లు కానీ, 50 గజాల్లో ఇల్లు ఉండకూడదు, 4 వీలర్ ఉండకూడదు, ఇట్లాంటి సమస్యలు ఇట్లాంటివన్నీ పెట్టడం వల్ల, ఆంక్షలు పెట్టడం వల్ల చాలామందికి కూడా పథకాలు అనేది పోయింది, రేషన్ కార్డులు పోయినాయి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ఈ గవర్నమెంట్లో వాలంటీర్లని ఆపిన తర్వాత పెన్షన్ ఇవ్వడానికి కూడా ప్రతి సెక్రటరీ కానీ సచివాలయం సిబ్బంది కానీ వెళ్ళి ఒక 2-3 గంటల్లోనే ఇవ్వచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద మట్టి బురద చల్లటానికి కోసం అని చెప్పేసి అందరినీ ముసలి అవ్వాతాతలను అందరినీ కూడా నడవలేని స్థితిలో వాళ్ళు కూడా సచివాలయాల దగ్గరికి వచ్చి పెన్షన్ తీసుకోవాలనే ఆంక్షలు పెట్టి వాళ్ళని చాలా నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు, అందరూ అర్థం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గాను, నజీర్ అహ్మద్ గారిని ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారిని కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించుకునే దిశగానే వెళ్తారని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరిగింది. వైసీపీ నేత బుట్టా రేణుక భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మరికొన్ని ఇతర సంస్థల ఆస్తులను వేలం వేసేందుకు ఎల్ఐసి సిద్ధమవటం సంచలనంగా మారింది. మే 6న ఈ వేలం వేయనున్నట్లు హైదరాబాద్ లోని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురువారం ప్రకటన విడుదల చేసింది. వ్యాపార అవసరాల నిమిత్తం కొన్నేళ్ల క్రితం వీరు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 340 కోట్ల రుణం తీసుకున్నారు. కోవిడ్ సమయంలో పలు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా వాటిని మూసివేయాల్సి వచ్చింది. గుంటూరులో తాడిశెట్టి బ్రదర్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన తాడిశెట్టి మురళి ఇవాళ టీడీపీ పార్టీలో చేరనున్నారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు నందు గల శిల్పారావం నుంచి మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ ఆఫీస్ లో చంద్రబాబు లేదా నారా లోకేష్ సమక్షంలో టీడీపీ పార్టీ కండవ కప్పుకోనున్నారు. భారీ ర్యాలీలో పెమ్మసాని చంద్రశేఖర్, నజీర్ అహ్మద్ మరియు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైసీపీ పతనానికి సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అయిపోతుందని మురళి తెలిపారు. ఈ రోజున ఈ ప్రాంతంలో ఒక పండగ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంది. కొన్ని వేల మంది ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే వీళ్ళంతా తాడిశెట్టి బ్రదర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేసినటువంటి సహాయం కానీ, ఆ వ్యక్తులకి మేలు కానీ, తర్వాత వాళ్ళకు ఉండేటువంటి క్రేజ్ కానీ, ఇవన్నిటి దృష్ట్యా ఇంతమంది వేలాది మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఈ చుట్టుపక్కల అఖండమైన మెజారిటీతో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే విధంగా వాళ్ళు కూడా భుజాన వేసుకొని వర్క్ చేస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తాడిశెట్టి మురళి గారికి మంచి వారి స్థాయికి తగ్గ హోదా త్వరలోనే ఇస్తుంది. థ్యాంక్ యూ. అందరూ కూడా వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా మా వెనకాల నడుస్తూ మాకు అండగా దండగా ఉంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో మా పార్లమెంటు అభ్యర్థి గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, అలాగే మన పత్తిపాడు అభ్యర్థి రామంజలి గారు, మా నజీర్ గారు, వీళ్ళంతా కూడా ఇంకా అక్కడ మా మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. అభ్యర్థులందరూ కూడా వాళ్ళ సమక్షంలో మా చంద్రబాబు గారి నేతృత్వంలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నాము. ఇది ఒక సంచలనంగా మారబోతుంది. వైసీపీ గుంటూరులో ఖాళీ కాబోతున్నానికి ఇది ఒక నిదర్శనం, ఇది ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో ఎవరు కూడా వైసీపీ తరఫు నుండి పనిచేసే పరిస్థితి ఈ పార్లమెంట్లో కనపట్లేదు. అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నిటికన్నా ఇప్పుడు రానంత మెజార్టీతో మా ఎంపీ గారు ఇక్కడ గెలవబోతున్నారు. ఆ గెలుపుకి మా పూర్తి స్థాయిలో మేము కృషి చేస్తాము. పార్టీకి మేము కూడా మా పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకుని మోస్తాము, జనంలోకి వెళ్తాము. ఇక్కడ ఉన్న బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి జరుగుతున్న అన్యాయాన్ని, వైసీపీలో జరిగిన అన్యాయాన్ని మేము ప్రజలకు తీసుకెళ్తాము. మా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, గుంటూరులో రాజధాని రావాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ చేయగలరు తప్పితే ఈ కూటమితో కలిసి మేము అంత ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జై జై చంద్రబాబు. ఇంకా ఇక చూడండి సార్, రేపటి నుంచి మోగబోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీతో కలిసిన ఈ కూటమికి అందరూ వచ్చి జాయిన్ అవుతారు ఒక్కొక్కరిగా. ఇదే మార్పుకి ఇది నాంది, ఇది ప్రారంభమే, అంతం కాదు, ఇది ఆరంభం. అసలు ఎవరు కూడా ఈ పార్లమెంటులో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరు సంతృప్తిగా లేరు. నాకు అందరూ తెలుసు, ఒక్కొక్కరుగా అందరూ జాయిన్ అవుతారు. మాజీ ఎమ్మెల్యేలు, తర్వాత ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన అభ్యర్థులు అందరూ ఉన్నారు. అందరూ వచ్చేస్తాకు సిద్ధంగా ఉన్నారు. వస్తారు, మీరే చూస్తుంటారు, గమనించండి. ఇప్పుడు ఈ జన ప్రపంచాన్ని చూడండి.
దీంట్లో అంతగా మరి అందరూ కూడా వైసీపీలో మాతో పాటు పనిచేసిన వాళ్ళే ఎందుకు ఇంత అసంతృప్తి ఉన్నారు? ప్రభుత్వ పనితీరు చాలా మరి పనికి మాలినతనంగా ఉంది, అభివృద్ధి అనేది లేదు. ముఖ్యంగా అణగారిన వర్గాలకి ఆ పార్టీలో గుర్తింపు లేదు. ఓన్లీ నామమాత్రంగా బొమ్మ చూపిస్తారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మరి వైసీపీలో బీసీలకి ఆదరణ అంతే ఉంది. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. 2 రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 1983 నవంబర్ 14న దూరదర్శన్ ఛానల్లో ఆయన వార్తలు చదవటం ప్రారంభించారు. టెలిప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్ చూసి 10 ఏళ్ల పాటు ఆయన వార్తలు చదివారు. న్యూస్ రీడర్ గా తెలుగు ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేశారు. 2011లో పదవి విరమణ పొందారు. బీజేపీకి ఓటేస్తే ముస్లింలకు ఇబ్బందులు తప్పవని దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలపై మాజీ సీఎం రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంటున్నారని అన్నారు. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. గురువారం పుంగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2000 దగ్గర 200 కోట్లతో కాంట్రాక్ట్స్ తీసుకున్నారు. ఎటువంటి పర్మిషన్స్ లేవు ఆ కాంట్రాక్ట్స్ కి. పర్మిషన్ లేకన్నా తొందరగా ప్రభుత్వం మారిపోతుంది, మనం ఎట్లా ఓడిపోతా ఉన్నాం, డబ్బు రాదని చెప్పి పన్ను మొదలు పెట్టేశారు. ఇక్కడ ఉన్న రైతులకు డబ్బులు ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న వీటికి వారు కోర్టుకు పోయారు. కోర్టుకు పోస్తే మీరు పర్మిషన్ లేకన్నా కడుతున్నారు కాబట్టి 100 కోట్లు ఫైన్ మీ ప్రభుత్వం కట్టాలని వారికి వేయటం జరిగింది. ఈ 3 పనులు కూడా వీళ్ళే చేస్తున్నారు. దాంట్లో సుప్రీంకోర్టుకు పోతే ఇదంతా కుదరదు, మీరు 100 కోట్లు ఫైన్ మాత్రం మీకు ఆపుతాము, 25 కోట్లు ఫస్ట్ మీరు చెల్లించండి, మిగతా మీరు ఖచ్చితంగా కోర్టు ద్వారానే ఇవన్నీ సరైన సమాచారం ప్రభుత్వానికి ఇచ్చి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పారు. వీరి దోపిడీకి, అరాజకాలకి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనో అది మా చేతుల్లో లేదు. మేము మాట్లాడి వెళ్ళిపోతాం. మీరు ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ కూర్చొని ఉన్న వారంతా కూడా 45 రోజుల్లో మీకు విముక్తి కావాలా, ఈ బానిసత్వంగానే బతుకుతారా అని మీరు నిర్ణయం తీసుకోవాలి. విశాఖ పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. టాటా ఏసీ వ్యాన్ ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో టాటా ఏసీ వ్యాన్ లో ఉన్న ప్రయాణికుల్లో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొండు శంకర్ ఎన్నికల ప్రచారానికి రోజు రోజుకు ఆదరణ పెరుగుతూ వస్తోంది. శ్రీకాకుళం నగరంతో పాటు గారా, రూరల్ మండలాల్లో బాబు సూపర్ 6 పథకాలతో ప్రచారం చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం గారా మండలం దీపావళి గ్రామంలో గొండు శంకర్ సతీమణి గొండు స్వాతి శంకర్ శ్రీకాకుళం రూరల్ మండలం గేదెలవానిపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని 62,549 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 26,816 మంది భక్తులు స్వామివారికి తల నీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.33 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,300 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,130 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,150 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 69,680 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 81,700 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 85,000 వద్ద కొనసాగుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 22 నిమిషాలకి నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 22,457కు చేరింది. సెన్సెక్స్ 178 పాయింట్లు పుంజుకొని 77,049 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 104.23 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ ఆయిల్ ద్వారా 90.8 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యుఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.31% చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్ లో నష్టాలతో ముగిశాయి. S&P 1.4% నష్టాలతో, నాస్డాక్ 1.4% దిగజారాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్న బర్త్డే సందర్భంగా ఆమె నటించిన
ది గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో మరొకసారి రష్మిక తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నాయి. హేషం అబ్దుల్ వహాబ్ బానీలు అందిస్తుంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళంలో విడుదల కానుంది. IPL 2024 లో గురువారం రాత్రి మరో ఉత్కంఠభరిత పోరు జరిగింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు శశాంక్ సింగ్, ఆశుతోష్ శర్మ అద్భుతంగా రాణించి జట్టుని విజయ తీరాలకు చేర్చారు. ముఖ్యంగా శశాంక్ సింగ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కడ వరకు క్రీజులోనే ఉండి కేవలం 29 బంతుల్లోనే 61 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇందులో 6 4లు, 4 సిక్సర్లు ఉన్నాయి. శశాంక్ సింగ్ వీరోచిత ఇన్నింగ్స్ కు ఆశుతోష్ శర్మ చక్కటి సహకారం అందించాడు. 17 బంతుల్లో 31 పరుగులు రాబట్టాడు. విజయం లాంఛనమైన తర్వాత ఆశుతోష్ అవుట్ అయినప్పటికీ మిగతా పనిని శశాంక్ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ ఫలితంలో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 5వ స్థానంలో, గుజరాత్ టైటాన్స్ 6వ స్థానంలో నిలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు. నాకు జగన్ ను ఓడించే సత్తా ఉంది, ఎక్కడి నుంచైనా గెలుస్తా రఘురామకృష్ణంరాజు. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్. తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత. ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఉత్కంఠ భరిత పోరులో గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.